హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా లాస్ట్ బిగ్ బాస్ వీడియోలు చేస్తున్నప్పుడు నాకు కొంతమంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లకు రిప్లై ఇస్తానని చెప్పాను కదా. సో అదే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా మీ కామెంట్ కూడా ఉండొచ్చు. మీ కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నిన్న నుంచి బీభత్సంగా వర్షం కొడతా ఉంది. సిటీలో బైక్స్ పైన కార్ల పైన ఎవరైనా ప్రయాణించే వాళ్ళు మ్యాన్ హోల్స్ అవి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ కామెంట్, మీకు ఆ కామెంట్స్ కూడా ఇక్కడ పిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి కామెంట్ ఎవరెవరు చేశారు ఏంటనేది. సో ఆ కామెంట్కి జెన్యూన్గా నా ఒపీనియన్, జెన్యూన్గా నా రిప్లై డెఫినెట్గా ఇస్తాను. సో ఫస్ట్ కామెంట్ భాస్కర్ S5734 అని ఒక ఐడి తోటి భాస్కర్ అనే బ్రదర్ నాకు కామెంట్ చేశాడు. ఏమన్నానంటే, ఈ షో వల్ల ఏమి యూజ్ జనాలకి అని అన్నాడు. ఈ షో అంటే బిగ్ బాస్ అనే షో వల్ల యూజ్ ఏంటి అని ఆ బ్రదర్ కామెంట్ చేశాడు. అయితే బిగ్ బాస్ అనే షో వల్ల యూజ్ ఏంటి, మీరు చూస్తున్న వాళ్ళలో మీకేమైనా సజెషన్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే, బిగ్ బాస్ అనే షో వల్ల జనాలకు యూజ్ ఏంటి అని అంటే, ప్రతి మనిషికి ప్రతి షో అండ్ ప్రతి సినిమా ఈ మనిషిని బాగు చేస్తుంది, లేదంటే ఈ మనిషికి ఉపయోగపడుతుంది అనేది ఏముండదు. సినిమా అనేది లేదా ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది, ఒక షో అనేది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో డే అంతా కష్టపడి కొంతమంది జాబులు చేసి, కొంతమంది స్ట్రెస్ అయ్యి, అలాంటి వాళ్ళు కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు. కొంతమంది ఏమో స్ట్రెస్ రిలీఫ్ కోసం, కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, నవ్వుకోవడానికి కొన్ని షోలు చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. సో ఈ రియాలిటీ షోలో కొంతమంది కొత్త కంటెస్టెంట్స్, కొత్త వ్యక్తుల కొంతమంది సమూహాన్ని ఒక ఇంట్లో ఉంచితే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి బిహేవియర్ వాళ్ళ నుంచి వస్తుంది అనేదే ఈ బిగ్ బాస్ షో. బిగ్ బాస్ అనగానే నాట్ ఓన్లీ గేమ్స్ అండ్ ఇది ఒక మోటివేషనల్ ఇచ్చే షో అని కూడా నేనేం చెప్పను. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ అనే దాంట్లో కూడా కొంత మంచి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మంచి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్, అరే ఇట్లా ఉంటారా జనాలు, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తారా అనేది కూడా మనకు రియాలిటీగా తెలుస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ బిగ్ బాస్ హౌస్లో వస్తాయి అండ్ ఆ కంటెస్టెంట్స్ మధ్యన అలాంటి కన్వర్జేషన్ జరుగుతాయి. కాబట్టి డెఫినెట్గా షో అనేది దాంట్లోని మంచిని తీసుకుంటే మంచి షో అని అవుతుంది, దాంట్లోనే చెడుని తీసుకుంటే చెడు షో అవుతుంది. సో అది మన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. నా ఒపీనియన్ వరకు అయితే బిగ్ బాస్ ఈజ్ ఏ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ షో. ఎంటర్టైన్మెంట్ని కోరుకునే వాళ్ళకు ఇదొక షోగానే నేను భావిస్తాను. సో నెక్స్ట్ ఇంకో కామెంట్ సోనియా బుల్, ఏదో పేరు సోనియా బుల్ అని ఉంది. సో ఈవిడ ఒక కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ ఏంటంటే, నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి అసలు రివ్యూస్ చేయడం ఆపండి దయచేసి. మన తెలుగు ప్రేక్షకులకు ఇంత అనలైటికల్గా ఆలోచించే శక్తి లేదు. సో బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో దీనివల్ల ఆటలో ఉన్న మజా పోతుంది అని కామెంట్ చేస్తారు. సో ఈ కామెంట్ లాస్ట్ టైము బిగ్ బాస్ జరిగినప్పుడు నేను ఒక వీడియోకి చేస్తే ఆ వీడియోకి ఆవిడ కామెంట్ చేశారు. సో ఆవిడ బాయా మరి గర్ల్ అనేది తెలియదు కానీ మొత్తం కామెంట్ చేశారు. అయితే ఈవిడ కామెంట్ ఏంటంటే, మీరు రివ్యూలు చెప్పడం అనేది ఆపేయండి. ఎందుకంటే రివ్యూలను చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు, వాళ్ళకు ఓట్లు వేస్తూ ఉన్నారు. సో కాబట్టి రివ్యూలు చెప్పడం వల్ల ఒకే వ్యక్తికి పాజిటివిటీ వస్తూ ఉంది, కొంతమంది వ్యక్తులకు నెగిటివ్ వస్తూ ఉంది. కాబట్టి రివ్యూలు చెప్పడం అనేది ఆపేయండి. జనాలకు వాళ్ళ సొంత ఓన్గా ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవ్వాలి అనేది ఈవిడ కామెంట్ సారాంశం. అయితే నేనేమంటున్నా అంటే, ఎస్ ఈవిడ చెప్పింది కరెక్టే. రివ్యూ అనేది ఎవరైనా ఇస్తే అది ఎలా ఉండాలంటే తమ ఒపీనియన్స్ని తెలియజేసేలాగా ఉండాలి, కానీ ఎదుటివారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేంతలాగా, అంటే ఎదుటివారి ఒపీనియన్స్ని కూడా మార్చేసి తన ఒపీనియన్ లాగా మార్చేసేలాగా రివ్యూ ఉండకూడదు అనేది అయితే నా ఒపీనియన్. ఎందుకంటే రివ్యూ ఇస్తే జెన్యూన్గా ఇవ్వాలి, ఎవరికి ఫేవరెటిజం లేకుండా, ఎవరికి సపోర్ట్ లేకుండా, ఈక్వల్గా బయాస్డ్గా లేకుండా రివ్యూ ఇస్తే అది డెఫినెట్గా యూజ్ అవుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, రివ్యూలు ఆపాలా అని అంటే ఈవిడ క్వశ్చన్ బట్టి రివ్యూలు అయితే ఆపితే ఏమైందంటే షోకున్న పాపులారిటీ అనేది కొంచెం తగ్గిపోద్ది. ఎందుకంటే యూట్యూబ్లో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు బిగ్ బాస్ అనేది నాన్ స్టాప్ 24 అవర్స్ లైవ్ నడుస్తూ ఉంటుంది. 24 అవర్స్ బిగ్ బాస్ చూసేంత ఓపిక చాలామందికి ఉండదు. అండ్ 1 అవర్ కూడా కొంతమంది చూడలేరు, మిస్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి రివ్యూ అనేది
మంచిదే, రివ్యూ చెప్పడం అనేది మంచిదే, కానీ బయాస్డ్గా రివ్యూ ఇవ్వద్దు. ఓకే, వాళ్ళ ఒపీనియన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తే అది జెన్యూన్ రివ్యూ అవుతుంది. అలాంటి రివ్యూస్ చేసినా కానీ తప్పు లేదు అనేది అయితే నా ఒపీనియన్. సో నెక్స్ట్ కామెంట్ నిఖిల్ రెడ్డి అనే ఒక బ్రదరు కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ ఏంటంటే, ఈ ఛానల్ పర్పస్ ఏంటి బ్రో, అసలు ఈ ఛానల్ పర్పస్ ఏంటని నిఖిల్ అనే ఒక బ్రదర్ కామెంట్ చేశారు. అయితే నేను ఈ ఛానల్ పెట్టినప్పుడు ఏమనుకున్నాను అంటే, యాక్చువల్గా ఈ ఛానల్ పెట్టినప్పుడు మామూలు వ్లాగ్స్ చేద్దాము, అలాంటి వీడియోస్ ఏదైనా చేసి ఫుడ్ రివ్యూస్కి సంబంధించిన వీడియోలు కొన్ని చేద్దామని అనుకున్నాను. అండ్ ఈ ఛానల్ కంటే ముందు కూడా నేను ఇంకో ఛానల్ పెట్టాను. ఆ ఛానల్లో అది ఇప్పుడు కూడా కాదు, దాదాపుగా 2015లో 2015లో ఒక ఛానల్ పెట్టాను, యూట్యూబ్ ఛానల్. అప్పుడు పెట్టినప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి పెడదామని కొన్ని వీడియోలు పెట్టాను. అప్పుడు నాకు అంతగా యూట్యూబ్ గురించి నాలెడ్జ్ ఏం లేదు. బట్ ఇప్పుడు కూడా అంత నాకు మొత్తం తెలుసు అని నేను అనట్లేదు, కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉన్నాను. అయితే అప్పుడు పెట్టినప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్దామని వీడియోలు చేస్తున్నప్పుడు ఆ వీడియోలు అంతగా రీచ్ అవ్వలేదు. కానీ నాకు బిగ్ బాస్ అనే షో, రియాలిటీ షో చాలా ఇష్టం. సో యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరి లక్ష్యం ఏంటంటే యూట్యూబ్లో ఎంతో కొంత ఫేమస్ అవ్వాలి, యూట్యూబ్ నుంచి కొంత రెవెన్యూ జనరేట్ చేయాలనేది ప్రతి ఒక్కరి ఆశ. అలాంటి ఆశ నాకు కూడా ఉంది. కానీ నాకు ఆ షో పట్ల ఒక అభిమానం ఉంది కాబట్టి దాన్ని, నా అభిప్రాయాలను జెన్యూన్గా, ఎవరికి డబ్బా కొట్టకుండా, ఎవరికి భజన చేయకుండా జెన్యూన్గా చేద్దామనేదే నా ఉద్దేశం. సో ఆ ఉద్దేశంలోనే వెళ్తూ ఉన్నాను. అండ్ వ్లాగ్స్ కూడా, అండ్ ఫుడ్ రివ్యూస్, అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా చేయాలనేదే నా కోరిక. అండ్ ఫ్యూచర్లో కూడా ఆ వీడియోలు కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది బ్రదర్ ఈ ఛానల్ పెట్టిన పర్పస్. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, డేవిడ్ అనే బ్రదర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్ని కామెంట్స్. సో ఆయన ఏమని కామెంట్ చేశారంటే, ఏ ఊరు బ్రదర్ నిధి అని కామెంట్ చేశాడు. సో ఈ క్వశ్చన్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే, నా ఇన్న ఫీలింగ్ ఏంటంటే, చెప్పను బ్రదర్, ఒక వీడియోలో మాది ఏ ఊరు ఏంటి అనేది చెప్పాను. సో బ్రదర్ మీరు డెఫినెట్గా ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూసి వచ్చిన తర్వాత ఈ వీడియోలో కామెంట్ చేయండి మాది ఏ ఊరు అనేది. సో అదే మీకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, తనుగుండ్ల జ్యోతి అనే ఆవిడ కామెంట్ చేసింది. సో ఆవిడ ఏమనంటే కామెంట్ చేసిందంటే, బిగ్ బాస్ అంటే గేమ్స్ కాదు, బిహేవియర్ ముఖ్యం. సో ఈవిడ క్వశ్చన్ వేయలేదు, ఆవిడే ఆన్సర్ చెప్పింది. సో ఆన్సర్ ఏంటంటే, బిగ్ బాస్ అనేది కేవలం గేమ్స్ కాదు, బిహేవియర్ అనేది ముఖ్యం. ఎస్, 100% బిహేవియర్ అనేది ముఖ్యం. ఎందుకంటే బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ స్క్రిప్టెడ్ షో, బిగ్ బాస్ ఈజ్ ఏ రియాలిటీ షో. బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అని చాలామంది అనుకుంటారు. 100% బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ కాదు. కాకపోతే వాళ్ళకు కొన్ని టాస్కులు అనేవి బిగ్ బాస్ పంపిస్తూ ఉంటాడు. సో ఆ టాస్కులు పంపడమే తప్ప, ఆ టాస్కులు పంపిస్తారు కదా అది స్క్రిప్టెడ్ కాదా అని అనుకుంటారు. అది స్క్రిప్టెడ్ ఏం కాదు, ఆ టాస్క్ ఇచ్చి దాన్ని పర్ఫామ్ చేయమంటారు. సో అదే రియాలిటీ. సో సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఎట్లా బిహేవ్ చేస్తారనేదే బిగ్ బాస్ షో. సో గేమ్స్ ఆడారు కాబట్టి వీళ్ళు విన్నర్ అవ్వాలి, గేమ్స్ బాగా ఆడారు కాబట్టి వీళ్ళే విన్నర్ అవ్వాలి అనేది అయితే ఏముండదు. క్యారెక్టర్ని బట్టి అండ్ గేమ్స్ని బట్టి, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి విన్నర్ ఎవరనేది డెఫినెట్గా జనాలు ఓట్లేసి గెలిపియాలి. సో అదే కరెక్ట్ పద్ధతి. సో ఇక్కడ తనుగుండ్ల జ్యోతి గారు కామెంట్ చేసింది 100% కరెక్ట్. గేమ్స్ ఒకటే కాదు, క్యారెక్టర్ కూడా ముఖ్యమే. నెక్స్ట్ కామెంట్ చూస్తే, ఓకే, నాగేష్ చివుకుల అనే బ్రదర్ కామెంట్ చేశారు. ఏమనంటే, మీరు అమర్ భజన చేస్తున్నారు, మరి మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు అని కామెంట్ చేశాడు. అంటే లాస్ట్ టైం నేను చెప్పిన వీడియోలలో కొంతమందికి అర్థమైంది, అంటే ఆయనకు అట్లా అర్థమైంది, మీరు అమర్ భజన చేస్తున్నారు అన్నట్టుగా అర్థమైంది. కానీ నేను చేసిన లాస్ట్ వీడియోలు అన్నీ కూడా చూసిన వాళ్ళకి, అంటే నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది. ఏమనంటే, నేను ఇక్కడ బయాస్డ్గా ఎవరికి రివ్యూ చెప్పలేదు. ప్రశాంత్ గురించి ఎన్నో వీడియోలలో పొగిడి బాగా ఆడాడు, విన్నర్ కూడా అవుతాడు ఇట్లానే ఆడితే అన్న సందర్భాలు కూడా చాలా పొగిడాను నేను. అండ్ అమర్ గురించి కూడా తను తప్పు చేసినప్పుడు నెగిటివ్గా నా అభిప్రాయాన్ని చెప్పాను. సో అంతేగాని ఒక్కరికే భజన చేశాను అనేది నేనైతే దాన్ని ఖండిస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. సో ఈవిడ సో ఈయన చేసిన కామెంట్లోనైతే అర్థమైతే ఏం లేదు. ఎందుకంటే అమర్దీప్ వచ్చి నాకు డబ్బులు ఇచ్చేంత పెద్ద యూట్యూబర్ని అయితే నేను కాదు, నేనేదో చిన్న యూట్యూబర్ని, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, అదే సేమ్ ఇంకో ఆవిడ కూడా కామెంట్ చేసింది, వేదవతి ముక్కు అనే ఆవిడ కామెంట్ చేసింది సిస్టర్. సో నువ్వు కూడా అమర్కి పాజిటివ్గా ఇచ్చావుగా, నీకు అమర్ ఎంత ఇచ్చాడు
అసలు నాకు అమర్ డబ్బులు ఇవ్వడం ఏంటి, ఇది కామెడీగా అనిపిస్తుంది. కాకపోతే అలా విన్నప్పుడు నాకు ఇచ్చాడా, ఎప్పుడు ఇచ్చాడు నాకు తెలియకుండా నేను నిద్రలో ఉన్నప్పుడు వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది. సో దీంట్లో అయితే నిజమేం లేదు, నాకు డబ్బులు కూడా ఏమీ లేదు, నా వ్యూస్ కూడా చాలా తక్కువే ఉంటాయి. నేను అమర్కి పాజిటివ్గా అయితే రివ్యూ ఏం చెప్పలేదు, అందరికీ ఈక్వల్గానే రివ్యూ చెప్పాను. అది వీడియోలు చూసిన వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ రాసల పరమేష్ సాగర్ ఈ బ్రదర్ కామెంట్ చేసిండు ఏమనంటే, నువ్వు కూడా బిగ్ బాస్ రివ్యూ చెప్పు. సో ఇది లాస్ట్ వీడియో, నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో చేశాను. ఆ వీడియోకి ఈయన కామెంట్ చేశాడు. సో నువ్వు కూడా బిగ్ బాస్ రివ్యూ చెప్పు బ్రదర్ అని కామెంట్ చేశాడు. అప్పటికి ఆయన న్యూ వ్యూవర్ అనమాట నా వీడియోకి, అందుకనేసి కామెంట్ చేశాడు. సో నేను కూడా బిగ్ బాస్ రివ్యూలు చెప్పాను బ్రదర్, లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. సో మీరు ఒకసారి చూడండి, ఈ ఇయర్ కూడా ప్లీజ్ చూస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ నళిని వెంకటేషన్ అనే ఆవిడ కామెంట్ చేశారు. సో ఏమని కామెంట్ చేశారంటే, షటప్ అండ్ గో, నో నెక్స్ట్ సీజన్, బ్యాన్ నెక్స్ట్ సీజన్ అని కామెంట్ చేశారు. సో ఎందుకు ఆవిడ అంత ఫ్రస్ట్రేట్ అయ్యారంటే, లాస్ట్ టైం సీజన్ జరిగినప్పుడు అన్ని గొడవలు గందరగోళం, మొత్తం బస్ అద్దాలు పగలగొట్టేసి ప్రశాంత్ని అరెస్ట్ చేసి అమర్కి కార్ బద్దాలు పలిగిపోయినాయని అంత రచ్చరచ్చ జరిగింది కదా. సో ఈ రచ్చరచ్చల వల్ల ఆవిడకి అర్థమైంది ఏంటంటే, ఏంది గోలలు, ఒకటి గెలుస్తారనుకుంటే ఇంకోటి గెలిచాడు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆవిడ నెక్స్ట్ సీజన్ వద్దు, బ్యాన్ చేసేయండి అని అన్నది ఆవిడ. సో ప్రతిసారి బిగ్ బాస్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లానే కామెంట్లు పెడతా ఉంటారు, ప్రతి ఒక్కరు ఇట్లానే ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ రాగానే అయ్యా బిగ్ బాస్ వచ్చిందా, చూద్దాం టైం అయిందా అన్నట్టుగా ఆత్రతోటి ఎదురు చూస్తూ ఉంటారు. నేను కూడా లాస్ట్ 4th సీజన్ 5th సీజన్ ఒక సీజన్ చూసాను, ఆ సీజన్లో నేను కూడా అట్లే ఫీల్ అయ్యాను. నెక్స్ట్ క్రేజీ హర్షిత్ ఈ బ్రదర్ కామెంట్ చేశారు ఏమనంటే, నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయా బ్రో, ఈసారి నాకు రివ్యూవర్స్ అస్సలు నచ్చలేదు, మీరు మాత్రమే ట్రూగా ఉన్నారు. సో ఇంతకుముందు బ్రదర్కి ఏమో నేను అమర్కి సపోర్ట్ చేసిన అని కామెంట్ చేశారు. సో ఇప్పుడు క్రేజీ హర్షిత్ ఈ బ్రదర్కి పెద్ద ఫ్యాన్ అయిపోయా బ్రో అన్నట్టుగా కామెంట్ చేశారు. ఎందుకంటే ప్రతి వీడియో ఎవరికి నచ్చదు, అందరికీ నచ్చాలని కూడా లేదు. కొంతమందికి కొన్ని వీడియోలు నడుస్తూ ఉంటాయి, కొంతమందికి కొన్ని వీడియోలు నచ్చుతూ ఉంటాయి. సో ఈ వీడియో నచ్చనంత మాత్రాన నెక్స్ట్ వీడియో కూడా బాగుంటుంది, అది కూడా అట్లనే ఉంటుంది అని అనుకోవడం మన పొరపాటు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఏ రోజుకు ఆ రోజు ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఈరోజు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, ఎట్లా ఉన్నారు, ఆ టాస్క్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎట్లా చేశారు, వాళ్ళ పర్సనల్గా కాకుండా టాస్క్ను బట్టి అభిప్రాయాలు చెప్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మావుని గురించి మంచిగా చెప్పలేదు అన్న అభిప్రాయం వస్తుంది, నెక్స్ట్ వీడియో కూడా అట్నే ఉంటుంది అని అనుకుంటారు. సో అలా ఏముండదండి, ఏ వీడియోని బట్టి ఆ వీడియోనే ఉంటుంది. సో థ్యాంక్స్ బ్రదర్, మీరు ఈ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఐ యామ్ థింకింగ్ అని ఒక బ్రదర్ కామెంట్ చేశారు. మరి లేడీనా బాయ్ అనేది తెలియదు, కానీ కొంచెం తొందరగా వీడియో చేయి బ్రో ప్లీజ్, మీ వీడియోస్ కోసం మా ఫ్రెండ్స్ మొత్తం వెయిట్ చేస్తున్నాం, ట్రూగా చెప్పుతావు బ్రో. ఓకే థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కూడా వీడియోలు కంటిన్యూ అవుతూ ఉంటాయి, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అన్న, మీరు జెన్యూన్ రివ్యూవర్, అందరూ రివ్యూవర్స్ డాష్కి పిఆర్ లాగా మారారు, బట్ మీరు జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నారు, మీకు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. సో నేను లాస్ట్ టైం బిగ్ బాస్ చేసినప్పుడు చెప్పాను కదా, అమర్ దగ్గర నుంచి నువ్వు ఎంత తీసుకున్నావు, ఎంత వచ్చింది నీకు అన్న కామెంట్స్ చాలా వచ్చినాయి. సో ఈ బ్రదర్ సాయిరామ్ అనే బ్రదర్ కామెంట్ చేశారు. సో ఆయన ఏమని చేశారంటే, మీరు జెన్యూన్గా చెప్తా ఉన్నారు కాబట్టి మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, దాన్ని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ బ్రదర్ కామెంట్ చేసినందుకు. అండ్ నేనైతే జెన్యూన్గానే వీడియోస్ చేస్తాను, ఈ సీజన్ కూడా అట్లే చేస్తాను. నెక్స్ట్ మాధవి గజ్జల అనే ఒక సిస్టర్ కామెంట్ చేశారు. కరెక్ట్గా చెప్పావు బ్రో, రివ్యూ చెప్తే రెండు వైపులా చెప్పాలి, ఒక సైడే చెప్పే వాళ్ళవి వింటుంటే రివ్యూస్ చూడబుద్ధి కావడం లేదు. ఎస్, ఈ సిస్టర్ కామెంట్ చేశారు. సో రివ్యూ అనేది నా ఒపీనియన్ కూడా సేమ్ అదే, రివ్యూ చెప్తే బయాస్డ్గా రివ్యూ చెప్పొద్దు, రెండు వైపులా రివ్యూ చెప్తేనే ఆ రివ్యూకి ఒక అర్థం అనేది ఉంటుందనేది నా ఉద్దేశం, ట్రూగా చెప్పినట్టుగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కామెంట్ లేదు, అది నేమ్ లేదు, యూజర్ నేమ్ లేదు, కానీ అన్నయ్య నాకు బిగ్ బాస్ వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నయ్య అని కామెంట్ చేశారు. బ్రదరా సిస్టరో తెలియదు. సో బ్రదర్ సిస్టర్, మీరు బిగ్ బాస్ వెళ్ళాలి అని అనుకుంటే కనుక బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళు 2-3 months ముందు నుంచే వాళ్ళు ఆ కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అందులో సో కామన్ మ్యాన్ ఆడిషన్స్ జరిగినప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ మీరు ట్రెండింగ్ పర్సన్ అయి ఉంటే, డెఫినెట్గా మీరు సోషల్ మీడియాలో ఒక పాపులారిటీ క్యాండిడేట్ అయి ఉంటే మీరు అప్లై చేయొచ్చు. సో అప్లై చేయాల్సిన విధానం కూడా వాళ్ళు
ఇస్తారు, దాన్ని బట్టి చేయాలి. అండ్ సో దీనికి సంబంధించిన వీడియో కూడా ఒక వీడియో చేశాను, బిగ్ బాస్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్స్గా అర్థమవుతాయి. సో ఇది కామెంట్స్. సో ఇన్ని కామెంట్స్ వచ్చాయి. అండ్ ఈ వీడియోకి కూడా మీరు కామెంట్ చేస్తే డెఫినెట్గా వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అది చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా కంటెస్టెంట్స్కి సంబంధించి, హోస్ట్కి సంబంధించి అండ్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చేశాను. సో వీటికి సంబంధించి వీడియోలు వస్తూ ఉంటాయి. అండ్ జనరల్ వీడియోస్ నా వ్లాగ్స్కి సంబంధించి కూడా వీడియోలు వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ వాచ్ అండ్ ప్లీజ్ కామెంట్. మీ కామెంట్స్కి రిప్లై చేయాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.